మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, జూన్ నెల 5వ తారీఖు 2025 సంవత్సరం నేను థర్డ్ ట్రాన్స్మిషన్ చేశాను రేడియో స్టేషన్లో అని మీలో చాలామందికి తెలుసు కదండి. అయితే అక్కడ థర్డ్ ట్రాన్స్మిషన్ అంటే ఈవినింగ్ 5 PM టు నైట్ 11 PM వరకు కదా. ఈ మధ్యలో మనకి 2 స్క్రిప్ట్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ ఒకటి 5 to 5:50 PM, ఒకటి 8 to 8:45 PM. 5 to 5:50 ఉండేది సిల్వర్ స్క్రీన్ సినిమా కబుర్లు, 8 to 8:45 ఉండేది ట్రెండింగ్ అండ్ వైరల్ న్యూస్ వరల్డ్ వైడ్ అనమాట. అది ఉంటుంది. అయితే ఆల్రెడీ మీకు నేను మస్తీ మజా ఇంట్రెస్టింగ్ వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ని మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను ఆ స్క్రిప్ట్ని. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సినిమా ముచ్చట్లు, తాజా తెలుగు సినిమా ముచ్చట్లు అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొత్త మూవీ అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి, నేను ఆల్ ఇండియా రేడియోలో ప్రజెంట్ చేసినవి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ అండి. దాని ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఆ ఛానల్లోకి వెళ్ళి నచ్చాయి, యూస్ఫుల్ ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా ఆ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే అంతకంటే ముందు దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక మొదలెడదామా? సిల్వర్ స్క్రీన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:30. 5 గంటలు దాటి 30 సెకండ్లు. సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం అని చెప్పేసి ఒక చిన్న మ్యూజిక్ 3 సెకండ్స్. తాజా సినిమా కబుర్లతో ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం రెడీగా ఉంది. నేను మీ ఆర్జే దివ్య అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఇక సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మరి మన మొదటి మూవీ అప్డేట్గా వచ్చేస్తుంది. సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం తీర్పుగల్ వెరుకుపడం. అయితే ఈ సినిమాని తెలుగులో కట్టప్ప జడ్జిమెంట్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకటస్వామి గారు నిర్మించారు. ఈ సినిమాని నిర్మించారు ఇన్ ద సెన్స్ డబ్బింగ్ చేశారు. ఓ డాక్టర్ తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎలాంటి పగ తీర్చుకున్నాడు అన్నదే ఈ చిత్రం ఇతివృత్తం. సత్యరాజ్ పాత్ర పవర్ఫుల్గా సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. అంటే ఆ డాక్టర్ పాత్ర సత్యరాజ్ గారే పోషించారన్నమాట. బాహుబలిలో కట్టప్ప పాత్ర ద్వారా సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారని, అందుకే ఈ చిత్రానికి కట్టప్ప జడ్జిమెంట్ అనే టైటిల్ను పెట్టామని మేకర్స్ తెలిపారు. థెరెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మృతి వెంకట్, హరీష్ ఉత్తమన్, మధుసూదన్ రావ్, రవి ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రని పోషించారు. జూన్ 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇంకో బ్యూటిఫుల్ సాంగ్. అయితే సత్యరాజ్ బాహుబలి అని వచ్చింది కదా, కాబట్టి బాహుబలి మూవీలో ఒక సాంగ్ వేశానన్నమాట నేను. ఇక నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. మరి మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఓజీ చిత్రీకరణ వడివడిగా సాగుతుందండి. తాజాగా ముంబై షెడ్యూల్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం నుంచి విజయవాడలో చిత్రీకరణ చేసుకోనుంది. ఈ షెడ్యూల్తోనే సినిమా పూర్తి కానున్నట్లు సమాచారం. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవల నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు కదండి. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సాంగ్స్ వేశాను. ఇసుంటానన్నిట్లా పోనీ లేవు, అది ఏదో ఉంది కదా సాంగ్, అది చాలా బాగుంటుంది ఆ సాంగ్, అదేసాను. భజే భాజీ ఓడోలు భజే భాజీ ఓడోలు భజే రే అనే సాంగ్ ఉంటుంది కదా గోపాలలో. భీమ్లా నాయక్ నుంచి ఆ సాంగ్, గోపాల నుంచి ఈ సాంగ్, పవన్ కళ్యాణ్కి సంబంధించిన 2 సాంగ్స్ వేసాను అనమాట. ఇక నెక్స్ట్
సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం పీకే. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్రకథానాయకుడు ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. విధు వినోద్ చోప్రా నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పీకే 2ను తెరకెక్కించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం అభిజిత్ జోషి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. గ్రహాంతరవాసిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అమీర్ ఈ సీక్వెల్లో రణబీర్కు మార్గనిర్దేశం చేసే గురువు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తర్వాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి విక్రమ్ సినిమా, కమల్ హాసన్ విక్రమ్ సినిమా నుంచి ఒకటి ఇక మొదలెడదామా. కాలమే కంపించిన అది అనమాట, అది వేసాను సాంగ్. ఇక మంచి సాంగ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. ఈ ఏడాది ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ప్రియమణి. శక్తివంతమైన కథలతో ఓటీటీ వేదికగా కూడా సత్తా చాటుతున్న ఈ భామ ఇప్పుడు మరో కొత్త సిరీస్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న గుడ్ వైఫ్ రేవతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ఫస్ట్ లుక్ను విడుదల చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్. ఒక్క రాత్రి అంతా మార్చేసింది. ఇప్పుడు ఇక కుటుంబం కోసం ఆమె పోరాటం మొదలైంది అనే వ్యాఖ్యల్ని జోడించింది. ఈ పోస్టర్లో ప్రియమణి కోర్టులో కేసు వాదించడానికి సిద్ధమైన న్యాయవాదిగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ది గుడ్ వైఫ్ అనే అమెరికన్ సిరీస్ ఆధారంగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఈ లీగల్ థ్రిల్లర్లో ఆర్య అర్జునన్, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది అని చెప్పేసి ఇంకో పాట. ఆ పాట అయిపోయిందంతా. ఇవంటి ఈనాటి వెండి తెర ముచ్చట్లు మిమ్మల్ని ఎంతగానో అలరించాయని ఆశిస్తూ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అని చెప్పేశారు అన్నమాట. 5:50 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. 10 నిమిషాలు ఉంటుంది ఇది. 6 గంటల వరకు. 6 గంటలకి ఏమైనా కమర్షియల్ స్పాట్స్ ఉంటే వేయాలి. తర్వాత ఏదైనా లేటెస్ట్ రిలీజ్ నుంచి ఏదైనా పాపులర్ సాంగ్ వేయాలన్నమాట. అట్లా 2 సాంగ్స్ వేశాను నేను, మంచి సాంగ్స్ వేశాను అనమాట. తర్వాత 6:10 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఇది ఒక 10 minutes ఉంటుంది. 6:20 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20 వస్తుంది. 6:20 పాటతో ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. పాటతో ప్రయాణం అంటే తెలుసు కదా, SMS పంపించి. అయితే దీంట్లో నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ ఆయన చంద్రశేఖర్ గారి పేరు చెప్పాను, అలాగే మహేష్ గారి పేరు చెప్పాను. ఆమంచర్ల మహేష్ అండ్ చంద్రశేఖర్ మాదాపూర్ నుంచి అని చెప్పేసి ఆయన భారతీయుడు సాంగ్ కావాలన్నారు. భారతీయుడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన పాట వింటారు. రచన భువనచంద్ర, సంగీతం AR రెహమాన్. పాట అడిగిన శ్రోత చంద్రశేఖర్ మాదాపూర్ హైదరాబాద్ నుంచి అని చెప్పేసి వేశాను. ఆ తర్వాత కడప నుంచి ఆమచర్ల మహేష్ మెసేజ్ పంపించారు. మా కోసం ఏదైనా మంచి పాటను ప్రసారం చేయగలరు అని. ఇప్పుడు వినండి, ఈ సీతారామయ్య గారి మనవరాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. రచన వేటూరి, సంగీతం MM కీరవాణి అని మన సబ్స్క్రైబర్స్ 2 పేర్లు చెప్పానమాట. వాళ్ళు రిక్వెస్ట్ పంపించారు, అందుకు చెప్పానమాట.
ఇక అది 6 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది పాటతో ప్రయాణము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 50 నిమిషాలు. వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఒక 10 మినిట్స్ ఉంటుంది. మళ్ళీ 7 o'clockకి కమర్షియల్ స్పాట్స్ ఏమైనా ఉంటే వేయాలి. అవి అయిపోయిన తర్వాత టైం మిగిలితే ఒక పాపులర్ సాంగ్ ఫ్రమ్ లేటెస్ట్ రిలీజ్ అనమాట. తర్వాత 7 గంటల 5 నిమిషాలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఇదొక 10 నిమిషాలు. ఇక 7 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇది మన చట్టం శీర్షికన పర్యావరణ పరిరక్షణ చట్టాలు అనే అంశంపై సీనియర్ సోషల్ సైంటిస్ట్ శ్రీ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మళ్ళీ 7 గంటల 30 నిమిషాలకు దీని క్లోజింగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది. మీరు ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన పర్యావరణ పరిరక్షణ చట్టాలు అనే అంశంపై సీనియర్ సోషల్ సైంటిస్ట్ శ్రీ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి అని చెప్పేసారు. ఇక 7 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం కార్యక్రమానికి పునఃస్వాగతం అని చెప్పేసి 4 సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయన్నమాట. 4 హిట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వింటారు. మరి ఆ పాట వివరాలు మీకోసం అని చెప్పేసి ముందుగా అతిథి దేవో భవ చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్ నూతన మోహన్ ఆలపించిన పాట. రచన భాస్కర పట్ల, సంగీతం శేఖర్ చంద్ర. తర్వాత పాట ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం కోసం కీరవాణి గంగా ఆలపించిన పాట. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. మూడో పాటగా వింటారు మజిలీ చిత్రం కోసం చిన్మయి శ్రీపాద ఆలపించిన పాట. రచన చైతన్య ప్రసాద్, సంగీతం గోపి సుందర్. ఇక 4వ పాటగా వచ్చేస్తుంది సుకుమారుడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట. రచన శ్రీమణి, సంగీతం అనూప్ రూబెన్స్ అని చెప్పేసి ఇక నెక్స్ట్ 8 గంటలకు మస్తీ మజా అనమాట. ఇవ్వండి నేను ఆ 5వ తారీఖు చేసిన కార్యక్రమాల వివరాలు, విశేషాలు అనమాట. ఈ వీడియో మిమ్మల్ని ఎంతగానో అలరించిందని నేను ఆశిస్తున్నాను. ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరి ఇంతవరకు చూసిన వ్యూవర్స్కి చాలా ధన్యవాదాలండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య అభిరుచులు. ఓకేనా? థ్యాంక్ యూ.